ఎన్టీఆర్ జిల్లా రాజకీయాలు ఇప్పుడు చాలా ఆసక్తికరమైన మలుపు తిరుగుతున్నాయి. ప్రత్యేకించి విజయవాడ నగరంతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గం ఓట్లు ఏ పార్టీ వైపు మళ్ళుతాయి అనేది ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న. గత ఎన్నికల ఫలితాలని లోతుగా గమనిస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. బలమైన ఈ ఓటు బ్యాంకు వైసీపీకి కాస్త దూరమైందనే చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా ఉంది. ముఖ్యంగా జనసేన ప్రభావం వల్ల ఈ ఓట్లు కూటమి వైపు మళ్లడం గతంలో అధికార పార్టీకి పెద్ద దెబ్బ తగిలిందనే చెప్పాలి. విజయవాడ నగరంలోని 3 నియోజకవర్గాల్లోనూ కాకుండా జగ్గయ్యపేట మరియు మైలవరం లాంటి ప్రాంతాల్లో కూడా ఈ సామాజిక వర్గం గెలుపోవటముల్ని శాసించే స్థాయిలో ఉంది. అందుకే ఇప్పుడు వైసీపీ అధిష్టానం ఈ విషయంలో చాలా సీరియస్గా కసరత్తు చేస్తుంది. ఎక్కడ పొరపాటు జరిగిందని ఆరా తీస్తూనే భవిష్యత్తులో ఈ పరిస్థితిని ఎలా చక్కదిద్దాలి అనే అంశం మీద కసరత్తు చేస్తున్నట్టుగా అర్థమవుతోంది. దీనికి తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. జిల్లాలో పార్టీ పట్టుకోల్పోకుండా ఉండాలంటే ఈ సామాజిక వర్గానికి పెద్దపీట వేయక తప్పదని స్థానిక నేతలు కూడా గట్టిగా భావిస్తున్నారు. అందుకే ఇప్పటి నుంచే బలమైన నేతల కోసం వెతుకులాట మొదలైంది. గతంలో పార్టీకి అండగా ఉన్న నాయకులు ఇప్పుడు ఇతర పార్టీల్లో ఉండడం వైసీపీకి పెద్ద ఇబ్బందికర పరిస్థితిగా మారింది. ఈ గ్యాప్ని భర్తీ చేయడానికి కొత్త నేతలను రంగంలోకి దించడం లేదా పాత నేతల్ని తిరిగి పార్టీలోకి ఆహ్వానించడం వంటి మార్గాల్ని అన్వేషిస్తున్నారు. విజయవాడ నగర రాజకీయాల్లో కాపు సామాజిక వర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. గతంలో వైసీపీ తరఫున పోటీ చేసిన పలువురు నేతలు ఈ వర్గం నుంచి ఉండడం వల్ల పార్టీకి మంచి మైలేజ్ వచ్చింది. ఉదాహరణకి జగ్గయ్యపేటలోని సామ్ని ఉదయభాను వంటి నాయకులు పార్టీకి ఒకప్పుడు పిల్లర్లుగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఆయన జనసేనలో చేరడంతో అక్కడ పెద్ద ఖాళీ ఏర్పడింది. అలాగే విజయవాడ తూర్పు నుంచి గతంలో పోటీ చేసిన వంగవీటి రాధా కూడా ఇప్పుడు పార్టీలో లేకపోవడం పెద్ద లోటుగానే కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో జిల్లాలో కాపు సామాజిక వర్గానికి దగ్గర ఇవ్వాలంటే విజయవాడ నగరంలో కనీసం ఒక టికెట్ అయినా వర్గానికి కేటాయించాలని స్థానిక నాయకత్వం అధిష్టానం మీద ఒత్తిడి తెస్తోంది. అలా చేయడం వల్ల ఆ ఒక్క నియోజకవర్గంలోనే కాకుండా మొత్తం జిల్లా వ్యాప్తంగా ఒక సానుకూల సందేశం వెళ్తుందని వారు విశ్లేషిస్తున్నారు. వైసీపీ పెద్దలు కూడా ఇప్పుడు నగరంలో బలమైన కాపు నాయకుడు ఎవరున్నారనే విషయం మీద ఆరా తీస్తున్నారు. గతంలో పార్టీలో పనిచేసి బయటికి వెళ్ళిన వారు ఎవరైనా తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారా అని కూడా చర్చిస్తున్నారు. జగ్గయ్యపేట లాంటి చోట్ల ప్రస్తుతం వేరే సామాజిక వర్గ నేతలకి బాధ్యతలు అప్పచెప్పినప్పటికీ మొత్తంగా జిల్లా రాజకీయాల్లో సమతుల్యత దెబ్బతినకుండా చూడాలని భావిస్తున్నారు. వంగవీటి కుటుంబం నుంచి ఎవరైనా పార్టీలోకి తీసుకొస్తే బాగుంటుందని గతంలో ప్రయత్నాలు జరిగినా అవి అనుకున్నంత వేగంగా ముందుకు సాగలేదు. ఒకవేళ జిల్లాలో ఈ వర్గానికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో దాని ప్రభావం మిగిలిన స్థానాల మీద కూడా పడే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాపు ఓట్లని తమ వైపు తీసుకోవాలంటే టికెట్ల కేటాయింపులో ఖచ్చితంగా మార్పులు చేయాల్సిందేనని క్షేత్రస్థాయి నుంచి వినిపిస్తున్న ప్రధాన వాదన. రాబోయే రోజుల్లో వైసీపీ అధిష్టానం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఏదేమైనా ఎన్టీఆర్ జిల్లాలో పట్టు సాధించాలంటే మాత్రం ఈ సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవడం అనేది పార్టీకి ఇప్పుడు చాలా అవసరమైన విషయం. దీనికోసం ఎంతటి కసరత్తు అయినా చేయడానికి పార్టీ సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తోంది. కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించడం ద్వారా యువతని ఆకట్టుకోవాలని కూడా భావిస్తున్నారు. మొత్తానికి విజయవాడ రాజకీయం ఇప్పుడు ఈ సామాజిక సమీకరణాల చుట్టే తిరుగుతోంది. రాబోయే ఎన్నికల నాటికి ఈ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయన్నది చూడాలి. ఇప్పటికైతే బలమైన అభ్యర్థుల వేట కొనసాగుతోంది. ప్రతి చిన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తూ అడుగులు వేస్తున్నారు. ఒక్కో నియోజక